ఫ్రెండ్స్ ఇదిగోండి మనము ఫనల్ పెట్టుకొని చేసుకోవాలి. అఖిల్ మీకు అంత గట్టిగా అరవడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఆ నలకలు కానీ ఆ యొక్క ఫిల్టర్లో ఇరుక్కుపోయినాయి అనుకోండి. లాస్ట్ టైం ఫిల్టర్ అదే ప్రాబ్లం అయిందనమాట. ఇంత మనం జాగ్రత్తగా ఉంటేనే చాలాసార్లు ఇరుక్కుపోతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కొత్త అనమాట, ఈరోజే ఫస్ట్. కొత్తదనే కాదు ఏదైనా కానీ మనం అది ఉన్నన్ని రోజులు దాన్ని ఎక్కువ రోజులు దాని లైఫ్ రావాలి అంటే మనం కంపల్సరీ ఫిల్టర్ చేసుకున్నాక మాత్రమే వాడాలి. చాలు. ఇంకా దాన్ని రివర్స్ పెట్టేసి దూరం పెట్టు. టాలెంట్ వాడుకోవాలి అంతే, ప్రతిదీ ఒకరు చెప్పరు. ఇదిగోండి ఇదైతే డీమార్ట్లో తీసుకొచ్చాము 200 రూపీస్. ఇప్పుడు అఖిల్ స్ప్రే చేస్తారు చూడండి. పిల్లలు కొన్నిసార్లు మెల్లి చెప్పాలి, కొన్నిసార్లు అరిసి చెప్తే కానీ వినరు. తప్పు లేదు అస్సలు. ఏమైంది గాలి కొట్టుకుంటావా? దీనికి ఫస్ట్ గాలి కొట్టుకోవాలి. గాలి కొట్టుకోవడం కోసమే దాంట్లో కాసింత స్పేస్ ఇవ్వాలంటున్నాడు. చాలు చచ్చిపోతుంది. ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి. ఫస్ట్ దేనికి కొడతావు? ఏం మొక్కల పేర్లు చెప్తే కొట్టవే నువ్వు. చూసా నీకు ఎన్ని మొక్కలు తెలుసా ఇన్ని రోజులు చెప్తా ఉంటే. కొద్ది సపోర్ట్ పైనకి ఎక్కంటే నువ్వు ఎక్కడం కాదా, దూరం అనాలి. చేతు వస్తుంది దాన్ని మూతిలో పెట్టద్దు. ఇంకొంచెం బ్యాక్ వెళ్తే అప్పుడు మంచి స్ప్రే అవుతుంది అంతటా. మళ్ళా దగ్గరికి పోతాడు. అదే మనం ఉమ్మాయిస్తే అనుకుంటున్నావే ఏమో, దాని మీద పురుగులు వచ్చేసి ఉమ్మాయిస్తే జాగ్రత్త. బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కింద పెట్టుకొని కొట్టుకుంటావా? కింద పెట్టుకొని కొడితే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలు దాని ఇట్రా, ఇటు వచ్చేసి ఇటు కొట్టు. ఇటు రానన్న, ఇటు వస్తే మంచిగా కొట్టేస్తా. ఇప్పుడు కొట్టు. ఇంకొంచెం బ్యాకు. పురుగుంది నాకు తెలుసు. అప్పుడు పురుగున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే నాబ్ని దగ్గరికి అనాలి. దూరం జరు. మొత్తం అంత దగ్గరికి పోద్దు నాన్న, అదే పోతుంది. ఫస్ట్ దానికి ఇది మంచిగా కొట్టు. మొత్తం చెట్టు అంతా తడిచేలాగా కొట్టాలి. ఎన్నిసార్లు ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తామమ్మా. పిల్లలకి ఈ మధ్యలో టీవీలు ఎక్కువ అలవాటు అయిపోయినాయి కదా. సమ్మర్ హాలిడేస్లలో చెప్పిన మాట వినకుండా తయారైపోయింది. ఫస్ట్ దానిమ్మ కొట్టేసి ఇంకా నెక్స్ట్ అది అయిపోతుంది. కింద పెట్టుకొని కొట్టినానా, కింద పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అది పట్టుకోవాలి, బాటిల్ని పట్టుకొని కొట్టాలి. చాలమ్మా, చాలా అన్నాను. దానిమ్మ కొట్టు. నెక్స్ట్ రౌండ్ కొడదాం. దానిమ్మ కొట్టు. కొంచెం బ్యాక్ వెళ్ళు, మొత్తం దగ్గరికి ఉండొద్దు. గట్లా కొడితే మొత్తం చెట్టు అంతా స్ప్రే అవుతుంది. ఒకసారి మా అమ్మ ఏదైనా చెప్పిందంటే దాన్ని ఫాలో కావాలి. మళ్ళీ చెప్పించుకోవద్దు. కాయలకు అవసరం లేదు, చెట్టు కొడితే. ఇప్పుడు మనకు వచ్చే పూత ఉంటుంది కదా ఫ్రెండ్స్, అఖిల్ వస్తే నాకు అఖిల్తో అరవడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది. అయితే నేను పోవాలా అంటాడు అఖిల్. మనము మొక్క ఏంటంటే మంచిగా తడిసేలాగా కొట్టినట్లయితే మొక్కకి వచ్చేటువంటి పూత ఉంటుంది కదా. చాలు చిన్నమ్మ. పూత అనేటువంటి ఇటు వచ్చేసి పూత అనేటువంటి రాలిపోకుండా ఉంటుంది. డ్రాగన్ మొక్క కొట్టు. కొంచెం దగ్గరకను, మరీ బాగా దూరం పెట్ట, కొంచెం దగ్గరికి అంతే. మరి బాగా స్ప్రెడ్ చేసేది కొంచెం అందుకే చాలదా. ఇంక ఈ మొక్క కొట్టు. దూరం ఉండు నాన్న, దగ్గరికి వద్దు. దూరం ఉంటే కొంచెం బ్యాక్ వెళ్ళామనుకో చెట్టు అంతా స్ప్రే అవుతుంది అనమాట. పైన వరకు స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. మనం ఈ స్ప్రేయింగ్ ఏంటంటే ఆకు వెనకాల, ఆకు పైన అంతటా స్ప్రే చేసుకోవాలి. అలా చేయడం వల్ల పూత అస్సలు రాలిపోకుండా ఉంటుంది అనమాట. మెయిన్ మనకి వచ్చిన పూత రాలిపోలేదనుకోండి, మొక్కలు మంచి హెల్దీగా ఉంటాయి. అందుకోసమని అంతనే కొట్టాలి. పై వరకు కొట్టు, పైన కొమ్మ వరకు. నువ్వు కొంచెం బ్యాక్ జరిగినావనుకో మొత్తం అంతటా అందుతుంది. కొంచెం బ్యాక్ అంటే కిలోమీటర్ దూరం జరగద్దు. అలా చెట్టుకి మొత్తం ఆనుకొని ఉండొద్దు. పిల్లలకి పని చెప్పాలి ఫ్రెండ్స్. ఊరికే టీవీలలో కూర్చొని కళ్ళు ఖరాబ్ అయ్యే పని తప్ప ఏముండదు. కాసేపు అరిపిస్తారు. నేనే అరిపిస్తున్నాను అబ్బా నిన్ను.
అవును, మీరు తప్పు చేస్తారు కదా, మేము అరిసే ఉత్తనే అరుస్తామా? చూసిండ్రా మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ మనకే వస్తుంది, అమ్మలకే వస్తుంది మళ్ళీ దొబ్బులు. ఇదిగోని డ్రాగన్ మొక్కకి ఫ్రూటింగ్ ఇంకేం రావట్లేదు, ఒకటే వచ్చింది దీనికి. అది మొత్తం తడిచిన గొట్టవే, ఇంకా నడవలేదు. మమ్మీ ఇటు వచ్చింది, నువ్వు ఇటు ఉరికొస్తావా? అయిపోతే పోసుకురాపో, ఇంకా అయిపోయింది, నాకు అర్థమైంది. మర్చిపోకు. పైపు నీ ముక్కు గిర పైపు ఉంటే నీళ్ళు గిట వచ్చినట్టు చూడాలి. ఓహో, గాలి పోవడానిక? ఓకే. ఇదిగోండి ఫ్లవర్స్ అయితే మంచిగా అనిపిస్తాయి అసలు. మళ్ళీ అంతగానే ఎందుకు కుట్టినావు గాలి? మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాలి, మన లోపల గ్యాస్ ఉన్నప్పుడు అస్సలు ఓపెన్ చేతి కింద పెట్టేసి అన్నాను, అది అనుకున్నంత నేను రిస్క్ అంటుతుంది. దాంట్లో గ్యాస్ ఉన్నప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేయొద్దు, పాడైపోతుంది. ఫస్ట్ ఫనెల్ పెట్టు. నీ ఫనెల్ ఏదబ్బా గదింతో పోదన్నావు కదా, ఆ ఫనెల్ తెచ్చలే క్యాప్ మళ్ళీ దాంట్లో ముంచకి ఇంకా జర ప్లీజ్. నలకలంతా వెనకలకి అంటాయా? ఆలోచన ఏం పని చేస్తావంతా? కడుగు తేడికెళ్ళి పోతుంది నాన్న. ఇప్పుడు అదంతా మళ్ళీ నల్లకి వస్తాయి, ఫిల్టర్లకు వస్తాయి కదా నలకలు. అందుకే కదా మమ్మీ పక్కకు పెట్టమంది నిన్ను. చూసిండ్రు ఫ్రెండ్స్, అమ్మలేమో అరిస్తే అరుస్తుండ అంటారు, కానీ చెప్పిన మాట వినరు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి నెల రోజులు అయ్యేదాకా వీళ్ళతో ఇదే తిప్పలు. గద పెట్టుకో, గందుకే పిలిచిన. అవునా అన్న, అది ఫిల్టర్ లాస్ట్ ఎందుకు అట్లే అయింది తెలుసా మమ్మీ? ఎంత అప్పుడు కూడా నీదే తప్పు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిల్టర్ కొనుక్కొచ్చుకున్నాము, మళ్ళీ అది పోతే మళ్ళీ వేస్ట్ కదా. ఇప్పుడు ఏమన్నా అంటే నేనే కొనుక్కొచ్చినా అంటాడు ఇప్పుడు అక్కి. దొన్న మొక్క కొట్టు మంచిగా తడిచేలాగా. చాలు, ఇంకా చాలు, చాలమ్మా. దొన్న మొక్క కొట్టు. ఎందుకబ్బా కొట్టు, నువ్వే దొండ మొక్కకి నువ్వే మంచి కొడుతున్నదా? చెయ్యాలి, పని చేస్తూ ఉంటే 4 దొబ్బలు వస్తాయి. చాలు చిన్నమ్మ, దామ్మ. దొండ మొక్క రేరు నేను చూసుకుంటే కొట్టు నువ్వే. ఇదిగోండి, వాళ్ళకి పని చేపిస్తూ ఉంటే పని విలువ తెలుస్తుంది, అమ్మ కష్టం విలువ తెలుస్తుంది, ఆ మొక్కల పేర్లు ఏంటో తెలుస్తుంది. ఆర్గానిక్ ఫుడ్ తినాలంటే మనం ఇంత కష్టపడాలనేది తెలుస్తుంది. మన బాడీకి మెయిన్గా మంచి వ్యాయామం. చిన్న కింద పెట్టుకో, ఎప్పుడు కానీ ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని పెట్టుకో. చాలు చాలు అన్నదా. కొంచెం బ్యాగ్ జరుగుతావా అంటే ఈజీగా వస్తుంది. ఇదిగోండి, మంచి చెట్టు అంతా తడిసేలాగా కొట్టేసుకోవాలి. కరివేపాకు చెట్టు కూడా కొట్టు. కరివేపాకు చెట్టు ఏరిందబ్బా? కింద లేదబ్బా కరివేపాకు చెట్టు, పైన ఉంది. మొత్తం స్ప్రెడ్ చేయి పైకన్, మొత్తం ఇంకా పైకన్ చేతి ఇంకొంచెం నువ్వు పైకి ఎక్కకు. చూడండి బటర్ఫ్లైస్ ఎంత బాగా వస్తున్నాయి. వెళ్ళిపోయి గుడ్ బై. చూసిండ్రా, ఓ 4 దొబ్బలు దొబ్బినాక పరెట్లు వేయాలని తెలిసింది. చాలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ నీ మీదకి వస్తుంది. మళ్ళీ టేబుల్ రోజెస్ కొట్టినాను. మనం ప్రతి మొక్క కొట్టుకోవాలి. చూసారా టేబుల్ రోజెస్? గవి ఇటు కొట్టి వస్తుంది అందక. పైన క్లిప్ చేతు. దా చాలు, దా దా దా. ఇక వాటర్ మిలన్ ప్లాంట్ కొట్టు. అదే వచ్చింది చెట్టుకి దూరం వచ్చి అంటే మంచిగా వస్తుందని చెప్తున్నాను. ఈరోజు అక్కిలతో అరిచినా సరే ఆ కనకమరాల మొక్క కొట్టు. అక్కడ పైన ఉన్నటువంటి వంకాయ చెట్టు కూడా కొట్టు. ఒకరోజు అరిచినా సరే పని నేర్చుకోవాలి వాళ్ళు, గది కాన్సెప్ట్. ఎంతమంది పిల్లలు పని చేస్తున్నారు చెప్పండి. మా వాడు ఇంకా అంతకో ఇంతకో చాలా బెటర్ అనిపిస్తుంది. వెళ్ళినాను ఎప్పుడైనా సత్తాయించినా కానీ చాలా వరకు బెటర్గా చేస్తాడు. నన్ను ఇంకా చాలా దానిమ్మ మొక్క కొట్టేసి, దానిమ్మ మొక్క కొట్టు. ఏంటంటే మనకి గాలి మన సైడ్ వచ్చిందనుకో మన మీదకి పడితే నీళ్ళు. కొంచెం దూరం జరుగు. ఏం పువ్వు చెప్పది? దానిమ్మ పువ్వా? దానిమ్మ పువ్వు ఎట్లుంటే అబ్బా ఆరెంజ్ కలర్ వస్తుంది.
దొండ మొక్క వదిలేసి ఇది జరిగేసి అటు కొట్టేసి వీడు పైన మంచి కూడా చెట్టు అంతా తడవలేదు. ఎప్పుడైనా చెట్టు మొత్తం తడిసేలాగా కొట్టాలి, గుర్తుంచుకోండి. చెట్టు మొత్తం తడిసేలాగా కొడితేనే మనకి మంచిగా పూత వస్తుంది. ఇప్పుడు మనము 1.2 లీటర్ కొట్టినాం, ఇది ఒక 1.2 అంటే 2.5 లీటర్స్ అయితే అయిపోయింది సెకండ్ టైం వరకు. దా ఇక్కడ కొట్టేసి కొంచెం దూరం జరిగినామనుకో. సన్నగా పెడితే మంచి చెట్టు అంత గంత చాలు. గంత దగ్గరికి వచ్చేసి కొట్టేసి ఇప్పుడు దగ్గరికైనా దాని మొహాలకి రావద్దు. నాకు నేను చూపిస్తే ఎట్లా కొట్టాలి. మొత్తం పక్కన ఎందుకంటే సన్నగా పెడితే వేస్టేజ్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకని సన్నగా పెట్టాలని చెప్తాను. ఇదిగోని మన డ్రాగన్స్ అయితే ఆల్మోస్ట్ అలా అన్నీ బాగున్నట్టే, ఒక్కటేమో పోయింది. పచ్చిమిర్చి మొక్క కొట్టి మంచిగా, పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత మంచి పూత మీద ఉందో. ఇదిగో పచ్చిమిర్చి మొక్కకి మంచి పూత మీద బాగుంది. కొంచెం దూరం చాలు. ఇగో ఏ చెట్టు కొట్టినా కానీ మర్చిపోదు ఏంటంటే చెట్టు మొత్తం తడవాలి. ఫస్ట్ చేయాల్సిన పని చెట్టు తడిసేలాగా కొట్టాలి. అప్పుడే మనం కొట్టిన స్ప్రేకి యూజ్. బాటిల్ నీళ్ళు అయిపోయినాయా లేదా లెక్క కాదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. పోయిపో నీళ్ళు పోసేపు. ఇదిగోండి కొంచెం బ్యాగ్ జరిగితే చెట్టు మీద పడుతుంది. ఫస్ట్ ఈ వంకాయ చెట్లని మంచి తడుపు ఒక చెట్టు ప్లేస్లో. ఇదిగోండి వంకాయ చెట్లు కూడా మంచి పూత మీద ఉన్నాయి కదా, ఈ టైంలో మంచిది అనమాట. పోసేపు ఇదిగోండి వంకాయలు చూడండి మంచిగా వస్తున్నాయి. దీంతో పాటు మిల్లీ బగ్స్ కూడా వస్తున్నాయి. ఈరోజుకి వద్దు, రేపు కట్ చేసుకుందాం, రేపు వంకాయ టమాటా వేస్తాను. ఈరోజుకైతే బీరకాయలు ఉన్నాయి. ఇదిగోండి పచ్చిమిర్చి చెట్టు అయితే మంచిగా ఉండే. అఖిల్ మొన్న కట్ చేసేటప్పుడు ఒక కొమ్మ ఇరిగిపోయింది. పిల్లల్ని అప్పుడప్పుడు మనం చూసినట్టు వదిలేయాలి. అప్పుడప్పుడు స్ట్రిక్ట్ చేస్తూ ఉంటేనే వాళ్ళైతే పని నేర్చుకుంటారు. తిట్టినమా కొట్టినమా అని ఫీల్ అవ్వద్దు. ఈరోజు పని నేర్చుకుంటేనే కదా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అది ఉపయోగపడేది. అన్ని క్షణాల్లో మనం ఉంటామా చెప్పండి, ఉండాం కదా. లోపల మొక్కలకు పోస్తుందాన్న పుల్లటి మజ్జిగనైతే చాలా ఉపయోగపడుతుంది తెలుసా. ఎన్ని రకాలుగా అంటే పూత దశలో ఉన్నప్పుడు పూత రాలిపోకుండా ఉంటుంది. అబ్బా పక్షులు చూడండి. ఇప్పుడు మనకు ఇంకోండి అంజీర్ మొక్క నల్లేరు మొక్క చూడండి ఎంత ముద్దుగా పెద్దగా అయిపోయిందో. చిన్న లోపలికి దానన్నా ఇంకో కొంచెం అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నాది ట్రైపస్టానికి ఇట్లా ఉంది. అంత ఉన్నది కదా, నేను చేయకు. పచ్చిమిర్చి మొక్కలకు మంచి కొట్టు. ఇగో మొక్క కొట్టేటప్పుడు ఏం చేయాలి తెలుసా, నా ఫోన్ పట్టుకో ఒకసారి ఇట్లా. ఈయన తక్కువ ప్రెషర్ ఇగోండి మనకి పెస్ట్ ఉన్నప్పుడు మొక్కకి, ఇగో నన్ను చూపి, ఇగోండి నన్ను మొక్కని పెస్ట్ ఉన్నప్పుడు మొక్కని ఇలా కొంచెం బెండ్ చేసి ఆకుల కింద కొట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ముఖ్యంగా పచ్చిమిర్చికి వంకాయలకి టమాటాలకి బాగా పేస్ట్ వస్తూ ఉంటుంది. ఇలా ఒక్కసారి బెండ్ చేసి కొట్టామనుకోండి పేస్ట్ పోతుంది. ఇదిగోండి నల్లేరు మొక్క చూడండి ఎంత బాగుందో, చిగురు వచ్చి సూపర్గా ఉంది నల్లేరు మొక్కనైతే. ఇదిగోండి ఒక 2 మొక్కలు కొట్టేసరికి మనకి అయిపోతాయి ప్రెషరు. అలా ఒక 3 సార్లు 4 సార్లు పంపింగ్ చేసామనుకోండి మంచిగా వస్తుంది. ఇదిగోండి టమాటా మొక్కలు మొన్న పెట్టుకున్నాయి. ఇంకా కొన్ని టమాటా మొక్కలు అయితే పెట్టుకోవాలి. టమాటా నారు లేదు,
టమాటా నార వేసుకొని ఇదిగోండి ఈ యొక్క నల్లేరు చూడండి ఎంత ముద్దుగా ఉందో. నల్లేరు పచ్చడి చేశాను, ఇంకా అది అయిపోలేదని ఇది ఆగాను. ఇంకా ఇదిగోండి మనం మొన్న పచ్చిమిర్చి మొక్క ఉంది చూడండి ఇక్కడ, మొన్న మొత్తం అంతా కట్ చేశాను నేను. పురుగు వచ్చింది, ఏం పూత వస్తలేదు. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా చిగురు వస్తుందో. ఇదిగోండి 2-3 వచ్చినాయి. ఇదిగోండి ఈ స్టేజ్ పచ్చిమిర్చికి ఏంటంటే పేస్ట్ బాగా వస్తుంది. కాత రాకపోతేనైతే అక్కడ కట్ చేసేసేయాలి. మనం ఒక సీజర్ స్పైక్ తెచ్చుకోవాలి నాన్న. ఇదిగోండి ఇక్కడ చూపినాను మిల్లీ బగ్స్. ఇదిగోండి టమాటా మొక్కకి బాగా మిల్లీ బగ్ వచ్చింది, తెల్ల తెల్లగా ఉంది. ఇంకోండి వాటిని చేత్తో చంపేసరిగా చేసే పని ఏం లేదు. అబ్బాయి ఇదిగోండి ఇది తెంపకపోదామా ఈరోజు అనుకున్నాను. పునర్నవ కూడా పురుగు అంతా బాగా వచ్చింది. పురుగు కాదు అది పూత, ఎందుకంటే ఈ చెట్టుకు వచ్చింది కదా అనేసి. ఇదిగోండి పునర్నవ చూపిస్తా చూడండి ఎంత ముద్దుగా ఉందో. చూపిస్తా చెట్టు వెనకాల దొంగలాగా ఒక్క నిమిషం. ఇదిగోండి దీనికి యాక్చువల్గా నేను కర్ర సపోర్ట్ ఇచ్చాను, కానీ అదేమో బయటకు వచ్చేసి. మనం ఇచ్చింది తీసుకోరుగా పిల్లలైనా కానీ, అలా నచ్చింది చేస్తారుగా. ఈ మొక్కలు కూడా అంతే సత్తాయిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మమ్మీ ఇంకా తినలేదన్నమాట, నీరసంగా ఉంది. నిన్న ఫాస్టింగ్, నిన్న తినలేదు. ఇది చీకిపోయింది, ఫ్యాన్ తెచ్చుకోవాల్సింది కదా. ఇదిగోండి ఇది పునర్నవ మొక్క, మంచి చిగురు వస్తుంది. ఇదిగోండి పచ్చిమిర్చి పూత అస్సలేమి రావట్లేదు చూసారా. ఇట్లా కట్ చేసేయండి, ఏం కాదు. చిన్న బల్లి చూస్తా ఏడుందే, మన దగ్గర తినలేదుగా. ఇప్పుడు కొమ్మ పడ్డది కదా అలా చూసి దొండకాయ. ఇంకా ఇక్కడ చిన్న చిన్న చూసినాయి. మనము దానికి మంచిగా స్ప్రే చేయాలి. ఇప్పుడు స్ప్రే చేస్తే మొక్కలు మంచిగా ఉంటాయి తెలుసా. ఎందుకు ఇదిగోండి ఇక్కడ వంకాయ చెట్టుకు ఇంతకుముందు అక్కడికి కిందికి వెళ్ళి కొట్టింది కదా, మళ్ళీ ఒకసారి మనం ఇటు సైడ్ కొడదాము. స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా ఆకు వెనకాలకి వెళ్ళి అనుకుంటూ స్ప్రే చేయాలి. ఒకసారి ఆకు కిందికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఒకసారి ఆకు పైనకి వెళ్ళి. ఎందుకంటే మనకు వచ్చేటువంటి పేస్ట్ తప్పకుండా వచ్చేది ఆకు వెనకాల, మనకు కనిపించకుండా దాక్కొని హైడింగ్ సిక్ చేస్తూ ఉంటుంది. ఈ పచ్చిమిర్చి మొక్క కూడా అయిపోయింది దీని పని. కొమ్మలు కట్ చేద్దాము, మళ్ళీ పూత మంచిగా వస్తుంది. ఏంటో కొన్ని పచ్చిమిర్చి మొక్కలు ఇట్లా అవుతాయి. ఒక్కటి పూత మంచిగా వచ్చిన మొక్కనేమో ఇరిగిపోయింది, కానీ ఎక్కువ వరకు ఇట్లా అవుతాయి. తర్వాత మళ్ళీ మంచిగా వస్తాయి, పేస్ట్ మంచిగా వస్తుంది మొక్క. అంటే కొన్ని సీజన్స్లో ఏం లేదబ్బా, అన్నీ ఒకటిసారి పెట్టిన మొక్కలు. ఇదిగోండి ఇక్కడ తోటకూర విత్తనాలు ఉన్నాయి చూడండి, చూపిస్తున్నావా. ఇదిగోండి ఇలా విత్తనాలు వచ్చినప్పుడు తీసేసి ఇలా కుండీలలో వేసేసేయండి. ఇప్పుడు మనం విత్తనాలు తెచ్చుకున్నాము, వాటిని కూడా వేసుకుందాము. ఇదిగోండి దొండ మొక్కనైతే ఇలా మంచిగా తడిసేలాగా మంచి స్నానం చేయించాలి దానికి. ఇట్లా కొట్టుకోవాలి. ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకు బెనిఫిట్, ఎంత దూరమైనా మంచిగా స్ప్రే చేయగలుగుతాము. ఇదిగోండి మామిడికి ట్రైపర్ స్టాండ్ చాలా బాగా దొరికింది మమ్మీ తల. చూసిండ్రా పిల్లలు ఇంట్లో మళ్ళీ. ఇదిగోండి గన్నేరు మొక్కలు. మనం ఒకటి దగ్గర ఉండద్దు, ఫోన్ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి నీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి ఈ యొక్క మొక్కకైతే మంచిగా పూత వస్తుంది, అంతే రాలిపోతుంది. దూరం జరుగు, అక్కడికి వెళ్ళు. ఈ యొక్క దొండ మొక్కకి కొడతా ఏంటి అట్లా కనిపిస్తుంది. ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నటువంటి క్రీపర్ ఉంది కదా, అడ్డు పందిరి నీళ్ళు పందిరి ఉంది కదా దొండ మొక్క. దొండ మొక్కకి అయితే మంచిగా స్ప్రే చేసుకోండి. ఇప్పుడు సీజన్ మంచిగా వస్తుంది పూత. ఏంటి వైర్ సెట్ చేయకు సార్. ఏం